పా పా నడు పా పారిగా పారి నీకన్నా పొడిగా దాలే మా అమ్మ కన్నా పొడిగా అయిందట మా బిడ్డ. పా ఇంటికి వా ఇంటికి వా ఇక. కూర్చుందరు అక్కడ దాకా వచ్చినాం, నువ్వు ఉన్నావు అనుకొని వచ్చిన మళ్ళీ ఎవరో చెప్పి పోయింది అని అటనా ఇప్పుడు అలా పెద్ద డాడీ ఉంటాను నా బిడ్డ బండి తోలుతుందని సంబరపడు. కారు నేర్పిస్తా, బండి నేర్పిస్తా, అన్నీ నేర్పిస్తా బిడ్డ, ట్రాక్టర్ కూడా నేర్పిస్తాను. కడకనే పోవాలంటాను. ఇన్న ఏది గుడ్డు నాకు అనలేదురుగా, నా పిల్లలు నాకే పెద్దగా. నేను కొన్ని రోజులు లేకపోతే మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. మా ఊరు ఆంజనేయుని గుడి ఫేమస్, ఇక్కడ బాగా ఫేమస్. ఆ ముంగట ఉంటుంది, ఇది హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్. చిన్నప్పుడు ఈ రోడ్ల మీద మనం మీటింగ్లు పెట్టేది, అటు సైడ్ ఇటు సైడ్ చూపి. ఇదే మా స్కూలు, 10th వరకు మొత్తం ఇక్కడనే చదువుకున్నాను నేను, 10th వరకు. అటు చూపి ఇగో ఇదేమో మా ఊరు సహకార సంఘం. మొత్తం గురగొట్టింది కదా, ఈ వాటర్ పోతాయి, ఏమంటారు కన్మార్ నుంచి వరంగల్ పోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, నేను విలేజ్కి వచ్చిన ఇప్పుడు ఏంటంటే మా అమ్మ పనిచేసే దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తున్నా. నేను వచ్చిన సంగతి ఇంకా మా అమ్మకు తెలియదు. ఇక మన ఓలా బండి వేసుకొని వచ్చిన ఇప్పుడు పోదాం, మా అమ్మ కాడికి పోదాం. ఇక నేను వచ్చిన, మా బిడ్డ వచ్చింది, ఇద్దరం కలిసి పోతాం. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరం కలిసి పోతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అట్లనే మా విలేజ్ కూడా చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ దగ్గరికి పోదాం, చలోదా. ఇక్కడ ముంగట కనిపిస్తుంది ఒక రైస్ మిల్ ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది ఒక రైస్ మిల్. ఇది రైస్ మిల్లు. ఇది ఏంటంటే మొత్తం మా ఇల్లు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మా ఇల్లు చూపిస్తాం. మా ఇల్లు ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ వేరే ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఉండదు. మా ఇల్లు ఒకటే. ఇగో ఇది ఒక్క మిల్లు ఉంటుంది, తర్వాత మా ఇల్లే ఉంటుంది. ఇల్లు మంచిగా ఉంది కదా. ఓకే, ఇప్పుడైతే పోదాం ఫ్రెండ్స్, మా అమ్మ కాడికి పోదాం. ఇది ఛార్జింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, నేను వచ్చేటప్పుడు బండి ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఏమంటారు, సౌండ్ వస్తలేదు. ఇదొక అడ్వాంటేజ్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్, ఇది అస్సలు సౌండ్ రాదు, ఇంజన్ సౌండ్ రానే రాదు. ఎలక్ట్రిక్ బండి 20 ఎక్కింది ఛార్జింగ్, 20 ఎక్కింది, 29 రేంజ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ ఇక్కడ దిగుతుంది అని మా నాన్న చెప్పిండు. ఇక్కడ దిగుతుందా అలా మిల్లు కడుకోవాలనా? కింద దిగుతుందా? ఏం కరెక్ట్ చెప్పు, ఇక్కడ దిగుతుందా ఆడిపోదామా? ఇది రోడ్ మధ్యలో వైన్స్ పెట్టారు కదా ఫ్రెండ్స్, ఇది అట్లా చూపించదు. ఇంటికి పోయే దూరంలో వైన్స్ పెట్టారు, అది వైన్స్ పెట్టి అందరు తాగేతోళ్ళు ఉంటారు ఆడ. చూపించినాం అనుకో దొంగలు బయట పడతారు, అందుకే చూపించద్దు. అర్థమైందా? అట్లా ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్, మా ఏమంటారు హైవే పడుతుంది ఇక్కడ. మరి మనం ఎట్లా పోగుడు, మనకు రోడ్డు కూడా అంత ఐడియా లేదే. ఇక్కడ ఇదంతా రోడే.
తవ్వ ఇట్లనేనా పోడు ఎక్కియాలిగా. ఓకే ఫ్రెండ్స్, కొత్త రోడ్ వేస్తారు, పెద్ద రోడ్డు అటు చూపి వెనక. మరి ఇలా బంద్ ఉందిగా, ఇట్లా పోవాలా. నేను కొన్ని రోజులు రాకపోతే మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. మా ఊరు ఆంజనేయుని గుడి ఫేమస్ ఇక్కడ, బాగా ఫేమస్. ఆ ముంగట ఉంటుంది. మా ఊరు చూపిస్తా, మా ఊరు ఆంజనేయుని గుడి చూపిస్తా, అన్నీ చూపిస్తా. చూడండి రోడ్ అయితే మొత్తం ఇక్కడ మొత్తం నేను చాలా రోజులు రాక, అంటే కొన్ని నెలలే, సంవత్సరాలు ఏం కాదు. వచ్చే వరకు మొత్తం మారిపోయింది. ఒక 5-6 నెలలేమో రాలేదు అంతే. కొంచెం కొన్ని రోజులు రాకపోతే చూడండి ఎంత మార్పు. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి పోదాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ చేసిర్రు, ఇటుపక్క అటుపక్క మొత్తం బిల్డింగులు అవుతున్నాయి. ఈ పక్క అయితే మొత్తం పొలాలుండే, మొత్తం అట్లాంటి మొత్తం సాఫ్ చేసిర్రు. ఇక ఇక్కడ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇది హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్. హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. చాలా ఊళ్ళ నుంచి ఇక్కడికి వస్తారు దసరాకు. ఏమంటారు, దసరాకు ఉగాదికి ఫుల్ బాగా రష్ ఉంటుంది ఇక్కడ, బాగా జనాలు ఉంటారు. అప్పుడు కొత్త కొత్త బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేపిస్తారు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ఇప్పుడు మనం చూడబోయేది. చిన్నప్పుడు ఈ రోడ్ల మీద మనం మీటింగ్లు పెట్టేది, అటు సైడ్ ఇటు సైడ్ చూపి. ఇది బాగా ఫేమస్, ఇది ఛాయ్ హోటల్. ఇది బస్ స్టాండ్ అన్నట్టు, మా ఊరు బస్ స్టాండ్ ఇది. ఇక్కడ అక్కడ కార్కాడ కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఆ రైట్ సైడ్ కార్కాడ, ఇదే మా స్కూలు. 10th వరకు మొత్తం ఇక్కడనే చదువుకున్నాను నేను. 10th వరకు అటు చూపి అదే స్కూల్. 10th వరకు కింద చదివిన ఫ్రెండ్స్. ఇదేమో మా ఊరు సహకార సంఘం. మొత్తం గుణగొట్టిరు కదా, అంతా గుణగొట్టిరు. కొన్ని రోజులు రాకపోతే మొత్తం మారిపోయింది. చిన్నప్పుడు చదువుకుంటా దాంట్లో పనిచేస్తుండే ఫ్రెండ్స్. 8th క్లాసు 9th క్లాసు ఆ టైంలో చిన్నప్పుడు చదువుకుంటా దాంట్లో నేను నైట్ టైంలో పనిపోతుండే. ఇప్పుడు మీరు చూడబోయేది మా ఊరు కాలువ నెక్స్ట్ వచ్చేది. మరి మా అమ్మ కనిపిస్తుందా లేదా నాకైతే తెలుతలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడబోయేది మా ఊరి కాలువ, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మొత్తం ఏమేమో చేస్తారు, ఏమేమో కడతారు. మా ఊరు ఏమంటారు, పల్లె పంటలు పొలాలు ఎట్లున్నాయి. బ్రిడ్జ్ కడతారు, కొత్త బ్రిడ్జు. నేను అప్పుడు వచ్చినప్పుడు అసలు బ్రిడ్జ్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు పెద్ద బ్రిడ్జే కడతారు, కొత్త బ్రిడ్జు, మా ఊరు బ్రిడ్జు. ఇదంతా ఏమంటారు, కరీంనగర్ వరంగల్ వాటర్. ఏమంటారు, వరంగల్ నుంచి కరీంనగర్ పోయే కాలువ. ఈ వాటర్ పోతాయి, ఏమంటారు, కరీంనగర్ నుంచి వరంగల్ పోతాయి. కొద్ది దూరంలో మా అమ్మ దగ్గరికి వచ్చేసినట్టే మనం. నాకైతే మంచిగా ఉంది ఫ్రెండ్స్. మరి మా అమ్మ నాకు గలుతుందా కలవదా అనేది ఇప్పుడు చూడాలి. ఉంటుందంట బిడ్డ మీ నానమ్మ? ఈ గడ్డ మీద రోడ్ లేకుండా గడ్డ మీద రోడ్ వేసిరు. ఇదంతా మొత్తం 4-way అవుతుంది ఫ్రెండ్స్. రోడ్ అంతా ఇది 4-way అవుతుంది అన్నట్టుగా. నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్, ఏమంటారు, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ముందు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ఏ మోడ్లో ఎంత వస్తుంది, హైదరాబాద్ టు కరీంనగర్ మన ఓలా బండితోని నేను రైడ్ చేసిన ఫ్రెండ్స్. ఏ మోడ్లో ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో వస్తుంది. నేనైతే ఈకో మోడ్లో పెట్టుకొని హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా వచ్చిన ఫ్రెండ్స్. మరి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఎట్లా ఏందనేది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే డైరెక్ట్ పెట్టేస్తాను వీడియో. మా అమ్మ కలిసిన తర్వాత ఏమంటారు, వితౌట్ ఎడిట్ చేయను. ఎందుకంటే నాది 128 GB స్పేస్ లేదు. ఇది డైరెక్ట్ పెట్టేస్తా వీడియో.
మా అమ్మ కలుస్తుంది, మా అమ్మ కలిసిన తర్వాత ఎట్లుంటుంది అదంతా చూద్దాం. ఒకప్పుడు ఏరియాలో ఏం లేకుండా ఫ్రెండ్స్ మా మా ఇటు సైడు, కానీ ఈ మొత్తం కోట్లు కోట్లు పెట్టి ఈ ల్యాండ్లు కొనుక్కొని మంచి మంచి బిజినెస్లు స్టార్ట్ చేసారు. ఒకప్పుడు ఇవన్నీ పంట పొలాలు, ఇప్పుడు అన్నీ మొత్తం కొనుక్కొని ఏమేమో చేస్తారు ఇక్కడ. ఇదంతా చూడండి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనుకోరు ఇక. కొంచెం దూరం పోతే కొంచెం దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్, కొంచెం దగ్గరకు వచ్చినాం. ఇక ఇక్కడనే మా అమ్మ ఉంటుంది, ఈ మిల్లులలోనే పనిచేస్తుంది మా అమ్మ దగ్గరికి. అసలు మనం పోతామని కూడా అనుకోలేకపోవచ్చు నాకు తెలిసి. రాగానే ఏమంటారు ఛార్జింగ్ పెట్టినా ఏమంటారు మొత్తం అయిపోయింది, ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. కొంచెమే ఉండే, ఒక 3% ఉండే, బ్యాటరీలో అయిపోయింది, అసలు స్టార్ట్ అవుతలేదు. మళ్ళీ ఒక గంట సేపు అయిన తర్వాత మళ్ళీ బ్యాటరీ ఏమంటారు ఛార్జింగ్ పెట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. 20 ఎక్కింది, మనకి 28 29 రేంజ్ చూపించింది. ఇప్పుడు 24 చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే పోదాం మా అమ్మ దగ్గరికి. ఎక్కడ మీరు ఎక్కడనే కదా, ఇంత దూరం కాదు వాళ్ళది, వెనకలేకపోయింది కదా. మనము దాటి వచ్చినాం. ఫ్రెండ్స్, మనం మళ్ళీ వెనకకు పోవాలా. వెనకకు పోవాలా మళ్ళీ. నిజంగా ఎక్కడ కదా బిడ్డ తోబా, ఏడా మనమే వెనకకు పోవాలి బిడ్డ, ఇక్కడ కూడా కాదు వెనక. ఏడా ఏడా అంటే నీకు గుర్తుందా? అచ్చా, ఇక్కడ ఏమంటారు ఇటు సైడ్ అయింది. ఊరికి రాకపోతే మొత్తం ఊరు మర్చిపోయినట్టు అయిపోతుంది నాకైతే. ఉందా మా అమ్మ? నీకు మంచిగా గుర్తుంది బిడ్డ. పోయిందా? పోయిందట ఫ్రెండ్స్. చలో పోదాం దారి. మనం వచ్చి అట్టిగా వృధా అయిపోయింది. పోయిందట మా అమ్మ. ఎట్లా ఇప్పుడు? పోదాం ఇక అట్లనే చక్కగా. ఏం చేస్తాం బిడ్డ? మన ఊరికి రాకపోతే గిన్ని మార్పులా ఫ్రెండ్స్? కొన్ని రోజులు ఊరికి రాకపోతే గిన్ని మార్పులు ఏమన్నా ఉందా? మొత్తం మారిపోయింది మా ఊరు. నాకు సంతోషంగా ఉన్నది, కాకపోతే ఏమంటారు ఇంత మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇదే కదా రోడ్డు. అసలు రోడ్లు ఎక్కడి నుంచి ఉన్నాయి, రూట్లు ఎక్కడి నుంచి ఉన్నాయి అన్నది కూడా అర్థమైతలే. పెద్ద పెద్ద లారీలు, రోడ్లు మారినాయి, అన్నీ మారినాయి. మా అమ్మ కూడా మా ఇంటికి పోవచ్చు ఇక. తప్పలేకుండా పోదాం, మెల్లగా పోదాం. మీ నాన్నకి పెట్టు.
అక్కడ దాకా వేస్తాను కదా ఇప్పుడు ఎక్కడ దాకా మీ మీ ఆఫీస్ దాకా వేస్తాను. దేవుడా పా పా నడు పా పారిగా పారి. పా పా ఇంటికి పా ఇంటికి పా ఇక రోడ్డు మీద మరి మా ఇల్లు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది మా ఇల్లు. ఈ లొకేషన్ బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ లొకేషన్ సూపర్ ఉంటుంది. ఏమంటారు ఈ లొకేషన్లో మా ఇల్లు అంతా మీకు మంచిగా అనిపిస్తుందని అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేది హోమ్ టూరే. ఏమంటారు జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే నేను జీవితంలో స్ట్రక్ అయిపోయినా ఎందుకు ఏందనేది మీకు ముంగడ వీడియోలలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? జరుగు బిడ్డ. అంటే ఇప్పుడు ఏంటిది అది మళ్ళీ ఒకటి కొనిది అది లోపలికి ఉండే అట్లా కూర్చుంది అందరం. అక్కడ దాకా వచ్చినాం నువ్వు ఉన్నావు అనుకొని వచ్చిన మళ్ళీ ఎవరో చెప్పి పోయింది అని అట్లా వచ్చినా మరి నడుచుకుంటూ మెల్లగా వచ్చిన మీరు బండి తల్లదు అనుకున్నా. ఎవరు నన్ను ఒక ఆయన జాబ్ చేస్తాయన బిడ్డ అని వాళ్ళు బతులాడారు. నాతో పైనకి వచ్చిన వాళ్ళు ముసలమ్మని తీసుకుపో అన్నారు. అక్కడికే పోతావు కదా అనగానే అంటే ఆయన హైదరాబాద్ పోతాడు. ముందరికి వచ్చిండు తీసుకుపోనాను. మళ్ళీ ముందరికి వచ్చినాక దాదా అమ్మ రా అని అన్నాడు. అంటే వచ్చిన అంటే నిజంగా అదే మీరు బండి తెచ్చిరంటే నేనే ఫోన్ చేస్తున్నాను. నీ దగ్గర అదే ఇందాక ఈయన ఫోన్ చేయంటే మా అమ్మని అడిగినాడు. బండి బాగానే ఉన్నది. పెద్దది నేర్చుకోవచ్చు, ఏమో నేర్చుకోవచ్చు. నేర్చుకుంది కదా. నువ్వు మంచిగా నేర్చుకోవచ్చు అల్కగా. డబల్ స్మార్ట్ ఇక్కడ డబల్ స్మార్ట్. నేను డబల్ ఈమె సింగిల్ మొత్తం ట్రిపుల్ స్మార్ట్. ఈమె ఇప్పుడు ఏంటంటే 6th క్లాస్లో ఇంత చిన్న ఏజ్లో డ్రైవింగ్. ఎన్నో తరగతి అరేనా సైడ్ అస్సలు పోవద్దు. ఎందుకంటే అందరూ ఇప్పుడు అలా పెద్ద డ్రైవర్ ఉంటాను. నా బిడ్డ బండి తోలుతుందని సంబరపడు. కారు నేర్పిస్తా, బండి నేర్పిస్తా, అన్నీ నేర్పిస్తా బిడ్డ. ట్రాక్టర్ కూడా నేర్పిస్తాను. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అందమైన చెట్లు మంచిగా బాగున్నాయి. ముందర మంచిగా చూస్తుంది నీకే పెట్టి. మా బిడ్డ మంచిగా నడుపుతుంది ఫ్రెండ్స్. అంతా బాగా నడుపుతుంది. స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తుంది. బండి ఎప్పుడు సంటల దాకా రావు. లెఫ్ట్ సైడే ఉండాలి. కడకనే పోవాలంటాను. ఇద్దరు మంచిగా వచ్చారు. బండి నడుపుకుంటా మీ నాన్న పట్టుకున్నాను, బండి నడుపుతాను. ఎంత దూరం నడిపినాను అని అంతేనా? బస్సులు వచ్చినాము, అయినా బండి మీద వచ్చినాము. బాయ్. అదే బాయ్. మంచిగా నడుపుతుంది. లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. బాగుంది. నిన్న ఏది గుడ్డు నాకు అనలేదురుగా. నేను నా పిల్లలు నాకే పెద్దగా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి దగ్గర నడుతుందా అట్లా? చిన్నప్పుడు నేర్పిస్తేనే